రైల్వే ప్లాట్ఫామ్ మీద యాపిల్ పళ్ళు అమ్ముకుంటున్నాడు. పాపం కుంటోడు, నడవలేడు. ఆ ప్లాట్ఫామ్ మీద యాపిల్ పళ్ళు అమ్ముకుంటున్నాడు. ఈ లోపల ట్రైన్ వచ్చింది. దిగేవాళ్ళు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. హడావిడి. ఆ హడావిడిలో ఎవడో ఒకడు చూసుకోకుండా ఈ బండిని టచ్ చేశాడు, తాకాడు బలంగా. యాపిల్ పళ్ళన్నీ కూడా పైనుంచి కింద పడిపోయి దొర్లుకుంటూ ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి కిందకి వెళ్ళిపోతున్నాయి. అవిటివాడు గనుక, కుంటివాడు గనుక ఏం చేయాలో తెలియట్లా. తన జీవనాధారమైనటువంటి ఆ యాపిల్ పళ్ళు ఆ బండి మీద నుంచి దొర్లి కింద పడిపోతున్నప్పుడు ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఈ లోపల ఎవరో ఒక అతను పరుగున వచ్చాడు. దొర్లి వెళ్ళిపోతున్న ఆ యాపిల్ పండ్లు ఒక్కొక్కటి పట్టుకొని తీసుకొచ్చి బండి మీద పెడుతున్నాడు. అటుపోయింది ఇటుపోయింది, ప్రతి ఒక్క పండు తీసుకొచ్చి బండి మీద చక్కగా పేర్చి అన్ని పండ్లు తీసుకొచ్చి ఆ బండి మీద పేరుస్తున్నప్పుడు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అతను యాపిల్ పండు తీసుకుంటే అతను చేను కూడా తొక్కేశాడు. బాధ అనిపించింది. అయినా సరే ఆ యాపిల్ పళ్ళు తీసుకొని అనేక మంది తన చేతులు తొక్కేస్తున్నా సరే పట్టించుకోకుండా యాపిల్ పండ్లన్నీ తీసుకొచ్చి చక్కగా బండి మీద పేర్చాడు. భుజం తట్టి, ఎవరి హడావిడి వారిదయ్యా, తొందరలో వాళ్ళు వచ్చి తాకుంటారు, కొంచెం చూసుకోని ఆయన అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ బండి మీద యాపిల్ పళ్ళు పెట్టుకుని అమ్ముకునే అవిటివాడు బాబు పిలిచాడు. యాపిల్ పళ్ళు పైన పెట్టినవాడు వెనక్కి తిరిగి ఏంటయ్యా అని అడిగాడు. యేసు బాబు అంటే మీరేనా అని అడిగాడండి. ఏమడిగాడు? యేసు బాబు అంటే మీరేనా? అదేంటయ్యా నన్ను యేసయ్యతో పోలుస్తున్నావేమిటి? మా ఊర్లో మైక్లో చెప్పేవాళ్ళు ఏమనంటే యేసుబాబు చాలా ప్రేమ గలవాడు, చాలా కనికరం గలవాడు, దయగలిగిన వాడు, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్లకు సహాయం చేసేవాడు అని మైక్లో విన్నాను తప్ప ఎప్పుడు చూడలా. ఇంతమంది నా చుట్టూ ఉన్నా సరే ఎవడో వచ్చి ఒక్క యాపిల్ పండు తీసుకొచ్చి బండి మీద పెట్టలా. నువ్వు ఎవరవో నాకు తెలియదు నాయన, నాకు నీకు పరిచయం లేదయ్యా. నా నిస్సహాయ స్థితిని చూసి, నా దీన స్థితిని చూసి పండ్లన్నీ ఏరి జీవనోపాధికి ఆధారమైనటువంటి నా యాపిల్ పండ్లన్నీ తీసుకొచ్చి బండి మీద పెట్టేశావు. నిన్ను చూస్తే నాకెందుకో ఆ యేసయ్యను చూసినట్టే అనిపించింది అయ్యా. అందుకే అడుగుతున్నా, నువ్వు యేసుబాబువా అని చెప్పి. అమ్మా అయ్యా, ఏదో ఒక రోజు నిన్ను నన్ను చూసిన వాళ్ళు మీరు యేసుబాబా అని అనగలిగితే మన జీవితము ఏమవుతుంది చెప్పండి? ధన్యమైపోతుందండి. మీరు యేసయ్యలాగా మాట్లాడుతున్నారండి, మీరు యేసయ్యలాగా ప్రేమిస్తున్నారండి, యేసయ్యలాగా సహాయపడ్డారండి, దేవుడే వచ్చి సహాయపడినట్టుగా సహాయపడ్డారండి, దేవుడే వచ్చి ఆదరించినట్టుగా ఆదరించారండి, దేవుడే వచ్చి అన్నం పెట్టినట్టుగా నాకు అన్నం పెట్టారండి అని నిన్ను చూసి నన్ను చూసి ఎవరైనా కనీసం జీవితంలో ఒకసారైనా మీలో నేను యేసయ్యను చూస్తున్నాడు చెప్పగలిగితే ఎంత బాగుంటుందండి. కల్వరి టెంపుల్ సంగమా, నీలో మనుషులు చూడాల్సిన ఒక హీరోని కాదు, ఒక హీరోయిన్ని కాదు. మీరు బట్టల షాప్కి వెళ్తే ఏమంటారో తెలుసా? ఈ చీర పలానా సినిమాలో పలానా హీరోయిన్ కట్టుకుందండి, ఇప్పుడు అదే చీర మీరు కట్టుకుంటే మీరు హీరోయిన్ లాగా ఉంటారండి అని అంటే మీరు అబ్బా అవునా, ఒకసారి నా మీద పెట్టి చూపించండి. ఎలా కనిపించాలని ఆశపడుతున్నావు చెప్పు తల్లి? హీరోలాగా నువ్వు నేను కనిపించాల్సింది లోకానుసారమైన హీరోయిన్ లాగా కాదు, ప్రేమ స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తులాగా జీవించాలి అని చెప్పే యేసుక్రీస్తు నీకోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఇక నుంచి అయినా నీ ఇంట్లో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. ఇక్కడి నుంచి అయినా నీ ఒంటిలో అనగా నీ శరీరంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. అపవిత్రత ఉన్న చోట యేసయ్య నివసించలేడు. నీ శరీరంలో పాపం ఉన్నట్లయితే, నీలో పాపం ఉన్నట్లయితే యేసు నివసించలేడు. కాబట్టి ఈరోజు ప్రభుని అడుగుతావా? ప్రభువా, నాలో ఉన్న పాపాన్ని బట్టే, నాలో ఉన్న కోపాన్ని బట్టే,
నాలో ఉన్న కామాన్ని బట్టే, నాలో ఉన్న తొందరతనాన్ని బట్టే, గయాలితనాన్ని బట్టే, మూర్ఖత్వాన్ని బట్టే, మూఢత్వాన్ని బట్టే నువ్వు నాలో నివసించలేకపోతున్నావు ప్రభువా. నన్ను క్షమించి నాలో ఉన్న అపవిత్రతను తొలగించి నాకు పవిత్రతను ప్రసాదించి పరిశుద్ధుడు అయిన నీవు ఇక నుంచి నాలో నివసించు ప్రభువా. నా కుటుంబం నాలో నిన్ను చూడాలి, నా భర్త, నా భార్య, నా బిడ్డలు నాలో నిన్ను చూడాలి ప్రభువా. నేను నీలా జీవించాలని ఆశపడుతున్నానయ్యా అన్నవాళ్ళు ఉన్నట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవిస్తారా?